పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 1, అగౌరవం 7. తులారాశిలో జన్మించిన వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యమైన అవకాశాలను చేజిక్కించుకోవడానికి కష్టపడతారు. అందులో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సహోదరి వర్గం అండగా నిలుస్తారు. చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ఎవరో ఒకరు అండగా ఉంటారు. కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించడానికి ఎక్కువగా శ్రమిస్తారు. రాజకీయ పలుకుబడి ఉపయోగపడుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ స్నేహాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పరిస్థితుల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. జ్యేష్ఠ సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తోడబుట్టిన వాళ్ళ వల్ల, బంధువుల వల్ల సమస్యలు పెరుగుతాయి. సమాజం గుర్తించినటువంటి చిన్నవాళ్ళని చేరతీసి వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు చేసి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడాను సాధించగలుగుతారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షలకు హాజరై వాటిల్లో విజయం సాధించగలుగుతారు. ఏది ఏమైనా ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద ప్రమాదం ఏమీ లేదు. మొత్తం మీద చాలా బాగుంది. ప్రతిరోజు కూడాను కాలభైరవ వార్షికాన్ని చదువుకుంటే చాలా మంచిది. తులారాశి వారికి జయనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి చైత్రమాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైశాఖ మాసంలో ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనులు సంతోషంగా పూర్తి చేస్తారు. జ్యేష్ఠ మాసంలో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కష్ట నష్టాలను సహనంతో ఎదుర్కోవాలి. ఆషాఢ మాసంలో ఆర్థికపరమైన లాభాలు ఉండి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శ్రావణ మాసంలో వివాదాలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో అధిక శ్రమ ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. కార్తీక మాసంలో మనోల్లాసంగా ఉంటారు. కుటుంబ సుఖ సంతోషాలతో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మార్గశిర మాసంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పుష్యమాసంలో ధనాదాయం అధికంగా ఉండి శ్రమ అధికమవుతుంది. మాఘమాసంలో సంతానపరంగా సంతోషం ఉంటుంది. వృత్తి రంగాల వారికి శుభ సమయం. పాల్గొన మాసంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తులారాశివారు ఈ ఏడాది ప్రధానంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్తోత్రం పఠిస్తే శ్రేయస్కరం. వీలైనప్పుడల్లా రావి చెట్టు వద్ద దీపం వెలిగించండి. శనివారాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. ఈశ్వరుడి ఆలయాన్ని దర్శించండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 4, అగౌరవం 7. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి పనికి కూడా ఆటంకాలు కలుగుతాయి. కొనుగోలు చేసిన ఆస్తుల మీద విలువ తగ్గుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయపరమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మాత్రం బాగున్నాయి. మీకు అనుభవం లేని రంగాల్లో అడుగుపెట్టి కొద్దిపాటి విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. సరైనటువంటి నిధులు లేక విధులు ఏ విధంగా నిర్వర్తించాలనే సమస్య ఎదురవుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ విషయంలో ఏమీ చెప్పకుండానే వాళ్ళకే వాళ్ళు మీ మీద ఆధారపడకుండా, మీ సలహాల కోసం చూడకుండా చక్కగా మంచి అభివృద్ధి చెంది నేను ఇది సాధించాలని చెప్పని తల్లిదండ్రులకు చెప్పి మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సంతానంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంది. వివాహాలు, శుభకార్యాలు కూడాను చక్కగా ఘనంగా చేయగలుగుతారు. అప్పు చేయడం అనేది అది వేరే విషయం. ముందు కార్యక్రమాలు అయితే ఆగకుండా సక్రమంగా జరుగుతాయి.
జయనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 14 కాగా వ్యయం 2, రాజపూజ్యం 4 కాగా అవమానం 7. ఈ రాశి వారికి చైత్రమాసంలో శుభలాభాలు ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అయినా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వైశాఖ మాసంలో ఆలస్యంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో ఖర్చులు ఉంటాయి. ఏకాగ్రత అవసరం. ఆషాఢ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి లభిస్తుంది. శ్రావణ మాసంలో ధనలాభంతో పాటు స్థిరాస్తి కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భాద్రపద మాసంలో నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో ధనాదాయం ఉంటుంది. శుభ పరిణామాలు శ్రేయస్సు చోటు చేసుకుంటాయి. కార్తీక మాసంలో అనవసర ప్రయాణాలు, ధన వ్యయం ఉండవచ్చు. మార్గశిర మాసంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధనలాభం, సౌఖ్యం ఉంటాయి. పుష్యమాసంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప కలహాలు చోటు చేసుకుంటాయి. ధనాదాయం బాగుంటుంది. మాఘమాసంలో ఆరోగ్యం బాగుండి ధన ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాల్గొన మాసంలోనూ ధనాదాయంతో పాటు గౌరవాభివృద్ధి లభిస్తుంది. శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం హనుమాన్ చాలీసాను, దుర్గా స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయడం, శివాలయాల్లో అభిషేకాలు చేయడం వలన వృశ్చిక రాశి వారికి శుభాలు కలుగుతాయి. మరి ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 7, అగౌరవం 7. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న మొండి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. వాళ్ళు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు వంటి వాటికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆ సంస్థల పురోగతి చాలా బాగుంటుంది. నమ్మకస్తులైన పనివారిని నియమించుకుంటారు. మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలు కానీ బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగమనం బాగుంటుంది. ప్రజా సంబంధాలు బాగుంటాయి. ముందుకు పట్టేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యవర్తుల ద్వారా మాట్లాడించి ఆ కార్యక్రమాల్ని ఏదో విధంగా విజయవంతం చేసుకోవాలనే పట్టుదలతోటి మీరు వాటిని సానుకూలపరుచుకోగలుగుతారు. ఏది ఏమైనా శుభకార్యాలకు మనం అధికంగా ధనం ఖర్చు పెడుతున్నామేమో అనే భావన మీలో కలిగినప్పటికీ కూడాను మంచి సంబంధం కుదిరింది అనేటువంటి సంతోషం అనేది మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత శ్రేణి విద్యలకు, పరీక్షలకు హాజరై విజయం సాధించగలుగుతారు. మంచి ఫలితాల్ని సానుకూలపరుచుకోగలుగుతారు. సమాజంలో మీ యొక్క గౌరవ స్థాయి ఏదైతే ఉందో దాన్ని ఎంతో గొప్పగా పెంచుకోగలుగుతారు. అంత మంచి పేరు ప్రఖ్యాతులు ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనురాశి వారికి జయనామ సంవత్సరంలో ఆదాయం 2 కాగా వ్యయం 11, రాజపూజ్యం 7 కాగా అవమానం 7. ఈ రాశి వారికి చైత్రమాసంలో సంతోషంతో పాటు ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. వైశాఖ మాసంలో అనారోగ్యంతో పాటు అకారణ కలహాలు రావచ్చు. కానీ శుభకార్యాలు చేపడతారు. జ్యేష్ఠ మాసంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆషాఢ మాసంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. ధనాదాయం ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులతో పాటు అధిక శ్రమ ఉంటుంది. భాద్రపద మాసం ధనురాశి వారికి కలిసి వచ్చే కాలం. ధనాదాయం బాగుంటుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ఆశ్వయుజ మాసంలో ధనలాభం ఉన్నా అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. కార్తీక మాసంలో శుభ ఫలితాలు, ధనాదాయం ఉన్నా అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. మార్గశిర మాసంలో కుటుంబపరమైన సౌఖ్యంతో పాటు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పుష్యమాసంలో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కానీ ధనలాభం, కీర్తి లభిస్తాయి. మాఘమాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన లాభం ఉన్నా అశాంతి వెంటాడుతుంది. పాల్గొన మాసంలో గౌరవాభివృద్ధి కలుగుతుంది. శుభకార్యాలు చేపడతారు. ధనురాశి వారు ఈ సంవత్సరంలో దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం ఆదిత్య హృదయాన్ని, దుర్గా స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించండి. ఆవులకు బెల్లం, తౌడు తినిపించండి.
వీలైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి. జయనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అగౌరవం 3. మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆరోగ్య సంబంధమైన సమస్యలను అధిగమిస్తారు. ఒకనాటి మిత్రులు శత్రువులు అవుతారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఎలాగోలా అధిగమిస్తారు. శత్రువుల్లో అందరూ కూడా బలహీనని చెప్పి భావించవద్దు. సమయం కోసం వేచి ఉన్నారు కొంతమంది అని గ్రహించండి. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలం స్థానచలనం కలుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. షష్టమ సప్తమ స్థానాల్లో సంచరించే గురుకుల ప్రభావం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మీడియా వల్ల మేలు జరుగుతుంది. వివాహాల శుభకార్యాల్ని ఘనంగా చేయాలనేటువంటి మీ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను మకర రాశి వారికి సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. మకర రాశి వారికి జయనామ సంవత్సరంలో ఆదాయం 5 కాగా వ్యయం కూడా 5. రాజపూజ్యం 3 కాగా అవమానం కూడా 3. ఈ రాశి వారికి చైత్రమాసంలో ధన ప్రాప్తి లభిస్తుంది. సంతానం వల్ల సంతోషం ఉంటుంది. వస్త్ర లాభం కలుగుతుంది. వైశాఖ మాసంలో గొడవలకు దూరంగా ఉండడం మంచిది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో గౌరవాభివృద్ధి ఉంటుంది. ధనధాన్య సమృద్ధి లభిస్తుంది. ఆషాఢ మాసంలో శారీరక సౌఖ్యం ఉన్నా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రావణ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉండి ఆదాయం స్వల్పంగా ఉంటుంది. భాద్రపద మాసంలో అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన వస్తువులు ప్రాప్తిస్తాయి. ఆశ్వయుజ మాసంలో మంచి పనులు పూర్తి చేస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్తీక మాసంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధన లాభం ఉంటుంది. శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. మార్గశిర మాసంలో ధనలాభంతో పాటు సౌఖ్యం, గౌరవాభివృద్ధి కలుగుతాయి. పుష్యమాసంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. మాఘమాసంలో కుటుంబపరమైన సౌఖ్యం ఉండి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పాల్గొన మాసంలో ఆటంకాలు తొలగి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు జయనామ సంవత్సరంలో ప్రధానంగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం హనుమాన్ చాలీసా, శని మంత్రం పఠించడం శ్రేయస్కరం. ప్రతిరోజు మర్రి చెట్టుకు నీరు పోయడం, ఆవులకు గోధుమ రొట్టెలు తినిపించడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం మకర రాశి వారికి చెప్పుకోదగిన సూచనలు. కుంభరాశి వారికి జయనామ సంవత్సరం ఏ విధంగా కలిసొస్తుంది అంటారు? కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 6, అగౌరవం 3. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపారాభివృద్ధి మీరు ఊహించిన దానికన్నా బాగుంది. మీరు 10 రూపాయలు వస్తాయని చెప్పి భావించిన చోట 100 రూపాయలు వస్తాయి. రాజకీయపరమైన విషయాలు, విదేశీయాల సంబంధాల విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూలపడతాయి. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు. స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది. వాటి ద్వారా మరింత అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాలు కూడా బాగున్నాయి. అయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి బాధించే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి కానివ్వండి, కుటుంబ పురోగతి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే జీవితాశయాన్ని సాధించుకోవడానికి చాలా దగ్గరగా గ్రహస్థితి ఈ సంవత్సరం నడుస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడ్డప్పుడు కూడాను మీరు మాత్రం ఖచ్చితమైన విజయాల్ని మీరు సాధించగలుగుతారు. ఎందులో చేయబెట్టినా కానీ అపజయం లేకుండా విజయం అనేది మీకు లభిస్తుంది. కుంభరాశి వారికి జయనామ సంవత్సరంలో ఆదాయం 5 కాగా వ్యయం 5.
రాజపూజ్యం 6 కాగా అవమానం 3. చైత్రమాసంలో ధనలాభంతో పాటు అనవసర ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వైశాఖ మాసంలో కుటుంబ సౌఖ్యంతో పాటు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్తు లాభం సిద్ధిస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ఆషాఢ మాసంలో బంధుమిత్రుల్లో గౌరవం లభిస్తుంది. ఉన్నత స్థాన ప్రాప్తి ఉంటుంది. శ్రావణ మాసంలో చిన్నపాటి చికాకులు ఉన్నా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. భాద్రపద మాసంలో కలహాలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఆశ్వయుజ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉండి అనవసర ఖర్చులు ఉంటాయి. కార్తీక మాసంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధన లాభం అధికంగా ఉంటుంది. కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. మార్గశిర మాసంలో అనవసర ప్రయాణాలు ఉంటాయి. శుభకార్యాలు చేపడతారు. పుష్యమాసంలో శుభ ఫలితాలతో పాటు గౌరవాభివృద్ధి ఉంటుంది. కానీ ఖర్చులు కూడా ఉంటాయి. మాఘమాసంలో తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్య సమస్యలు కూడా ఎదురు కావచ్చు. పాల్గొన మాసంలో కుటుంబపరమైన సౌఖ్యం ఉన్నా మనోవిచారం వెన్నాడుతుంది. ఈ రాశివారు జయనామ సంవత్సరంలో ప్రధానంగా మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని, లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే శ్రేయస్కరం. ఈ రాశివారు ఎర్రటి దుస్తులు ధరించడం చెప్పదగిన సూచన. ఇంటి ఆగ్నేయ దిశలో పూల మొక్కలు ఉంచండి, మేలు జరుగుతుంది. వీలైనప్పుడల్లా ఆలయాల్లో దీపారాధనకు నువ్వుల నూనె ఇవ్వండి, శుభం కలుగుతుంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అంటారు? మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 2, అగౌరవం 6. ఈ రాశిలో జన్మించిన వారికి సంవత్సరం చాలా బాగుంది. సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం 2 బాగున్నాయి. సంవత్సర ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా వంశవృద్ధి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి తప్పకుండా గోచరిస్తున్నాయి. 100కి 100 పాళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు కొంత అతి కష్టం మీద అవి సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో సంపూర్ణంగా న్యాయం జరగదు. స్వయం శక్తితో ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోగలుగుతారు. పెయింటింగ్, ఆర్ట్ డిజైనింగ్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో నిర్మోహమాటంగా మాట్లాడి మీరు వాటిని కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులు కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన వారికి సానుకూలమైన ఫలితాలని సాధించుకోగలుగుతారు. మొత్తం మీద విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడాను గ్రీన్ కార్డ్ లభించడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం లభించడం, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆస్తులు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ కూడాను మీనరాశి వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీనరాశి వారికి జయనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి చైత్రమాసంలో ధన వ్యయం ఉండి బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడతాయి. వైశాఖ మాసంలో ధన లాభంతో పాటు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అన్నింటా శుభాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసంలో కుటుంబ సౌఖ్యంతో పాటు వస్త్ర లాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆషాఢ మాసంలో మనోవిచారంతో పాటు వృధా ప్రయాణాలు ఉంటాయి. శ్రావణ మాసంలో ధనధాన్య సమృద్ధితో పాటు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కానీ గొడవల పరంగా జాగ్రత్తలు అవసరం. భాద్రపద మాసంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్త్రప్రాప్తి లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో మిశ్రమ ఫలితాల కారణంగా మనోవిచారం, కలహాలు ఉంటాయి. కార్తీక మాసంలో అధిక శ్రమతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మార్గశిర మాసంలో ధన లాభం ఉంటుంది. సంతోషంతో పాటు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పుష్యమాసం వీరికి శుభకాలం. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మాఘమాసంలో ధన వ్యయం ఉన్నా గౌరవాభివృద్ధి, సంతోషం ఉంటాయి. పాల్గొన మాసంలో ధన లాభం ఉండి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేపడతారు. మీనరాశి వారు ఈ ఏడాది ప్రధానంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే శుభప్రదం. నిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం దోష నివారకం. మీనరాశి వారు రాహుకేతు శాంతి చేయించడం, ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించటం, చేపలు, పక్షులకు ఆహారం వేయటం,
ఇంటి నైరుతి లేదా ఈశాన్య దిశలో దీపాన్ని వెలిగించడం చెప్పుకోదగిన సూచనలు. జయనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ పఠనాన్ని మాకు ఎంతో ఆసక్తికరంగా సవివరంగా వివరించారండి. ధన్యవాదాలు. వీక్షించారు కదండి జయనామ సంవత్సర ఉగాది వేళ పంచాంగ శ్రవణాన్ని. మరి ఈ జయనామ సంవత్సరం మీ అందరికీ శుభాలని జయాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.